నీకు ఒక 25 రోజులు టైం ఇస్తే మాక్సిమం ఎన్ని కేజీలు తగ్గలవు కింద కామెంట్ చేయ ఒకసారి. 25 రోజులు కంప్లీట్ అయింది, 15 కేజీలు 100 గ్రాములు తగ్గాను. బరువు తగ్గాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వెయిట్ లాస్, ఇంకోటి ఫ్యాట్ లాస్. అదేంటి రెండు ఒకటే కదా అని అనుకుంటున్నావా? కాదు. వెయిట్ లాస్ అంటే మనకి మజిల్ షెడ్కి వెళ్ళిపోద్ది అనమాట. సార్ని అడిగి ఈ రోజు నేను ఆమ్లెట్ డైట్ చేస్తున్నాను. ఇలాంటి క్రాష్ డైట్, ఏవో ఆరోగ్య డైట్లు, స్పార్కిల్ డైట్లు, ఇలాంటి డైట్లు అన్ని చేసి వెయిట్ బరువు బాగా తగ్గించేస్తారు తక్కువ రోజులు. వాటి వల్ల మీ హెల్త్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అవునా కాదా? ఈ డైట్ చేస్తున్నంత సేపు మీకు పీకల దాకా ఆకలేసేస్తుంది అనమాట, విపరీతంగా ఆకలేస్తుంది. న్యూట్రిషనిస్ట్ ఎవరు కూడా ఈ ఫాస్టింగ్స్ ని 1 మీల్ డైట్స్ ని పెద్దగా ఎంకరేజ్ చేయరు. కానీ ఇక్కడ ఇంకొక పద్ధతి ఉంది, అదే ఫ్యాట్ లాస్, బాడీ రికంపోజిషన్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ చూడండి, వెబ్సైట్ లో ఒకసారి చూస్తే మీకు ఇలా చాలా మంది ఉంటారు. వీళ్ళు చేసింది ఫ్యాట్ లాస్, బాడీ రికంపోజిషన్. మజిల్ ఎట్రోఫీ అనేది ఎక్కువ అవ్వదు ఫ్యాట్ లాస్ లో. మన భాషలో చెప్పాలంటే వెయిట్ లాస్ అంటే మీ హెల్త్ ని బేగా షెడ్కి పంపించేయడం. నా గైడెన్స్ ఏమైనా కావాలి డైట్ కోచింగ్ లో అనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళండి. ఇంతకీ మీరు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఫ్యాట్ లాస్ అనే వాళ్ళు ఒక లైక్ గట్టిగా వేసుకోండి అమ్మా.